గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ హరీష్. ప్రజెంట్ నేను మేఘాలయలో ఉన్నాను. మేఘాలయలో ఎప్పుడు ఎంటర్ అయినా తెలియదు, కానీ నైట్ అయితే ఎంటర్ అయిపోయినా. మొత్తం అంతా హిల్ ఏరియా, మొత్తం చిన్న ఏరియా. నైట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందర ఇక్కడ ఆపారు నన్ను. ఆపిన తర్వాత ఏమైందంటే ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి అంటే ఇట్లా షిలాంగ్ వెళ్తున్నా అంటే షిలాంగ్ బాగా దూరం ఉంది, మొత్తం ఘాట్ రోడ్డు. నేను చిన్న బైక్ ఇక్కడ ఆగితే ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఎక్కడైనా పడుకొని పో అని చెప్పేసి సార్ అన్నారు. సార్ వాళ్ళు చాలా మంచోళ్ళు. అండ్ అక్కడ ముందు వేసుకోమన్నారు స్టేషన్ ముందట. కాకపోతే ఏంటంటే మళ్ళీ సారు ఏమన్నాడంటే ఎవరైనా వచ్చిన ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కదా స్టేషన్లో, నీకు డిస్టర్బెన్స్ వద్దు, వర్షం కొట్టిన ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది పా అని చెప్పేసి తీసుకొచ్చి చూపించింది. ఒక గుడిసె. ఇక్కడ అందరూ దాదాపు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడిసె టైప్ ఉంది. ఇక్కడ ఒక సార్ ఉండేవారంట, తను లీవ్లో వెళ్ళిపోయిండు, అందుకే ఇప్పుడు నాకు ఇది ఇచ్చిండు. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదే ఆ సార్ రూము. ఆ సార్ ఇక్కడ తన బెల్ట్ ఇక్కడ పెట్టుకున్నాడు, తన యూనిఫామ్ ఇక్కడ ఉంది. ఇక్కడ నేను టెంట్ వేసుకున్నా, పడుకున్నా. నైట్ ఏమో తేనెటీగలు లాంటివి కూడా ఉన్నాయి ఇందులో. ఆ సార్ చూపిద్దామని వచ్చిండు. సార్ చూపిద్దామని వస్తే ఆయనకు కుట్టినాయి ఇక్కడ ఉన్నాయి కదా, చూడండి. అండ్ ఈ స్టేషన్ పేరు కూడా నాకు ఐడియా లేదు, తెలిస్తే మళ్ళీ మెన్షన్ చేస్తా కింద. ఈ స్టేషన్ ఇన్ఛార్జ్ గారికి అండ్ నాకు పర్మిషన్ ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ టు మేఘాలయ పోలీస్. మంచి ట్రీట్ చేసారు. ఫుడ్ కూడా పెట్టారు. నైట్ తినలేదు, ఫుడ్ కూడా తినని చెప్పేసి అన్నారు. తినేసి పడుకున్నా. ఎప్పుడు పోతావు అంటే పొద్దున 6కి అట్లా వెళ్ళిపోతా సార్ అని చెప్పేసి అంటే సరే నీ ఇష్టం, లేకపోతే తినేసి పడుకో, వర్షం కొట్టినా కూడా ఏం కాదు, నువ్వు జాగ్రత్త ఉండవు, ఇక్కడ ఏం టెన్షన్ తీసుకోక పడుకో అని చెప్పేసి అన్నారు. పడుకున్నాను నేను ఇంకా ఇక్కడే. చలో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇప్పటి నుంచి మొత్తం మేఘాలయలో తేలిపోదాం, మేఘాలయాలో వెళ్ళిపోదాం. ఇంకా మొత్తం ప్రకృతి. ఇది చూడండి, వాళ్ళకి సంబంధించిన ఇది ఒక వేరే సార్ వాళ్ళ రూము. ఇట్లా రూము. స్టేషన్ కొంచెం అక్కడ ఉంది, మేబీ వీడియో తీయద్దు. అది కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ అది స్టేషను, ఇది వేరే. ఇంకా అది పెట్టింది అంటే మామూలుగా పెట్టలే, నాకు ఉన్న బ్లాంకెట్స్ అన్ని ఇంటికి పంపించేసిన. అప్పుడు అనిపించింది ఎందుకు పంపించిందా అని. రెయిన్ కోట్ వేసుకొని పడుకున్నా, అప్పుడు నిద్ర పట్టింది. రెయిన్ కోట్లో వెచ్చగా ఉంటుంది కదా, రెయిన్ కోట్ వేసుకొని హ్యాపీగా పడుకున్నా. ఇక ఓకే, 2 తర్వాత నుంచి అప్పుడు నిద్ర పట్టింది. మళ్ళీ 5 o'clockకి లేచిన. అసలు కళ్ళు తెరవస్తలేదు, ఎందుకంటే రోజు సరిగ్గా నిద్ర ఉండట్లేదు కదా. ఈ రోజు నుంచి వెళ్ళి ఎర్లీగా స్టార్ట్ కావాలి అండ్ ఎర్లీగానే క్లోజ్ చేయాలి, ఎందుకంటే మొత్తం ఉన్నాయి కదా, ప్రాబ్లం అవుతుంది, కొండలు ఉన్నాయి కాబట్టి. ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగానే క్లోజ్ చేసి నైట్ పడుకునేటప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఫటాఫట్ స్టార్ట్ అయిపోదాం అందమైన మేఘాలయం చూడడానికి. మొత్తం ఇక్కడ లగై అంతా పెట్టి సర్దుకుంటున్నా. చలి పెట్టిందిగా నైట్, అంటే మామూలుగా పెట్టలేదు. ఆ సారి చెప్పింది నిజం, బయట ఆడుకుంటుంటే అక్కడ పిక్ అయిపోతున్నాయి. మనం నైట్ పడుకుంది ఈ పోలీస్ స్టేషనే. నేను ఇక్కడ పడుకుంటా అని చెప్పేసి అన్న, వర్షం పడుతుంది అట్లా ఇట్లా అని చెప్పేసి వద్దన్నారు షటిల్ కోర్ట్లో. అండ్ కుక్కలు నైట్ అంతా డ్యూటీ చేసినాయి, ఇప్పుడు పడుకున్నాయి పాపం, నైట్ అంతా అరుస్తూనే ఉన్నాయి. ఈ స్టేషన్ పేరు చియాడింగ్ పోలీస్ స్టేషన్. చాలా రూరల్ ఏరియా, చూస్తేనే అర్థమైపోతుంది. సార్ని కలుస్తా సార్, కలిసి చెప్పిపోతా అంటే సార్ సార్కి చాలా టైం అవుతుంది, ఇప్పుడే పడుకున్నాడు సార్ ఇంతకుముందే, నువ్వు వెళ్ళు నేను సార్కి చెప్తా అని చెప్పేసి అన్నాడు. సో ఫైనల్గా ఈ వీడియో తరపున స్టేషన్ ఇన్ఛార్జ్ సార్ కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఫ్రెండ్లీ ఉన్నారు, అందరు వచ్చారు, నాకు రూమ్ చూపించారు, కాసేపు మాట్లాడారు, కానీ వీడియో మాత్రం తీయకమన్నారు. మమ్మల్ని వీడియో తీయకొద్దు, ఇబ్బంది ఎందుకు, నీ పని చూసుకో, పడుకో, వెళ్ళిపో అని చెప్పేసి అన్నాను. అంతే. చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. రీడింగ్ వచ్చేసి 59,007 ఉంది ప్రజెంట్. 59,007 చియాడింగ్. కొత్త నావిగేషన్ ఆన్ చేసిన. మేఘాలయ 2 మంచి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి రివర్ ఉంటుంది, సంథింగ్ ఏదో రివర్ పేరు మర్చిపోయినా, అండ్ డబుల్ డెక్కర్ రూట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ చూద్దాం మేఘాలయలో. అవి 2 చూస్తే మేఘాలయలో మంచిగా ఉంటుంది మనం చూసిన దానికి కూడా. థ్యాంక్ యూ చియాడింగ్ పోలీస్ స్టేషన్. టైము 7:15 అవుతుంది. 6కి కొత్త సార్ అని చెప్పిన, 7 అయింది.
రోడ్డు మాత్రం ఉందిగా అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఫటాఫట్ వెళ్ళిపోదాం. చూసిరు కదా చియాడింగ్ మొత్తము పర్వతాలు, లోయలు. పొద్దున ఏమన్నా మజా వస్తుంది ఆయన నడిపితే బండి. జమ్మ వెళ్ళిపోవచ్చు. రోడ్ అట్లుంది. ఇట్లాంటి రోడ్ ఉన్నప్పుడు గుత్తకలు ఉన్నాయి అనుకోండి, మన బండి పెళ్ళి అయినట్టే. ఇంకా ఎందుకంటే ఆ గుత్తకలలో ఆగడం, మళ్ళీ క్లచ్ పట్టుకోవడం, మూవ్ చేయడం మస్తు ఇబ్బంది అవుతుంది. అసలు నిజంగా చెప్తున్నా, దేశంలో రోడ్లు మాత్రం సూపర్ ఉన్నాయి. ఇంకా వేరే స్టేట్లలో ఎట్లున్నాయో చూద్దాం. నాగాలాండ్ సైడ్ నేను 4 సంవత్సరాల కింద పోయినప్పుడు అయితే మరీ ఘోరంగా ఉండే. ఇప్పుడు ఎట్లున్నాయో ఒకసారి చూడాలి మళ్ళీ. ఈ రోడ్ చూసిరా, స్నేక్ లెక్క భలే ఉండదు రోడ్ అయితే. ఒరే వా, ఏదో సినిమాలలో పిక్చర్స్ ఉంటాయి కదా, గ్యాలరీ పిక్చర్స్ ఉంటాయి కదా, అట్లా ఉంది రోడ్డు. నెక్స్ట్ లెవెల్ రోడ్డు. ఇవన్నీ మిస్ అయిపోతున్నారు నైట్ వెళ్ళిపోతే. ఇక్కడ మనం చూసుకుంటే న్యాచురల్ వాటర్ వస్తున్నాయి. పోయి ఫిల్ చేసుకుందాం. ఇక్కడ చాలా మట్టుకు ఇట్లనే ఉంటాయి, ఫ్రెష్ వాటర్, మంచి మినరల్స్ ఉండే వాటర్ ఇవి. సో మన బాటిల్ ఫిల్ చేసుకుందాం. సో ఇక్కడ మేఘాలయ ఫుడ్ ట్రై చేస్తున్నా. చపాతి, ఆలు కర్రీ, డిఫరెంట్ ఉన్నాయి, అప్పాల టైపు అవి ఇవి. సో ఇంకా టేస్ట్ చేద్దాం. టిఫిన్ చేసిన, ఇక్కడనే ఇంకా స్టార్ట్ అవుతున్నా. ఏం అమ్ముతావు అంటున్నారు. వీళ్ళకి లాంగ్వేజ్ రావట్లేదు. వీళ్ళ లాంగ్వేజ్ గిరి సంథింగ్ ఏదో ఉంటుందంట లాంగ్వేజ్. హిందీ ఇక్కడ చాలా మట్టుకు రాదంట. టిఫిన్ చేసేసిన, వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ నుండి. చాలా ఓకే, బాగుంది. అది మైదా పిండి. అందరూ చాలా బాగున్నారు. కాకపోతే అందరూ పాన్, గుట్కా అయితే ఖచ్చితంగా తింటున్నారు. రోడ్డు చూడండి ఇట్లా ఉందో మేఘాలయలో. అమ్మో, ఎక్కే ఇంజన్ నుంచి మొత్తం కాలిపోయిన స్మెల్ వస్తుంది. వెనక నుంచి వెళ్ళి స్పీడ్లో వచ్చుకుంటూ హారన్ కొడుతున్నారు, బండి ఆపద్దని చెప్పేసి. ఎక్కు భుజమా ఎక్కు. ఫైనల్గా ఒక పెట్రోల్ బంక్ వచ్చింది. కాకపోతే ఏంటంటే నిన్న కనబడితే మళ్ళీ ఇప్పటి వరకు ఫ్యూయల్ అనేది కనబడలేదు. భయ్యా ఫుల్ కరో. కిतना లీటర్? 95 రూపీస్ లీటర్. ఇప్పుడు మనం కొట్టిస్తున్న దాంట్లో ఇదే చీపు. దీని నుంచి మనకు పెట్రోల్ బంక్ కనవలేదు, అందుకే హాఫ్ ట్యాంక్ ఉన్నా కూడా కొట్టిస్తున్నా. కిतना 440 490 514. పెట్రోల్ అయితే ఫుల్ చీప్ ఉంది మేఘాలయలో. 95 రూపీస్ పెట్రోల్ ఉంది. డీజిల్ వచ్చేసి 86 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం లివింగ్ రూట్ బ్రిడ్జ్ దగ్గరకు పోతున్నాం మేఘాలయలోని. అది 5 క్లోజ్ అంట. మనం ఎస్టిమేషన్ టైం పోయేది 4:15 ఉంది. మనకు 5 కాదు 8 అయినా కూడా నేను చేరుకొని ఇవ్వాలి, నాకు తెలిసే విషయం. మనం పోయే పోకట అట్లా ఉంటుంది కాబట్టి రేపే ఇంకా లివింగ్ రూట్ బ్రిడ్జ్ చూడడం మేఘాలయలోని. నేను పొద్దు నుంచి చూస్తున్న పెద్ద మార్కెట్లలో ఇదే పెద్ద మార్కెట్, ఇక పెద్ద ఊరు ఇదే. అన్నీ అమ్ముతున్నారు, చేపలు, అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఈతకాయలు ఏం చేస్తారు మరి, కూర వండుకుంటారు ఏంది? పచ్చి కాయలు ఉంటాయి చూడండి, ఈతకాయలు. అవో అవి కూడా తెచ్చింది మరి, ఎందుకో ఏమో. కనీసం అవి రెడ్ కలర్ అయినా మారలే.
జారో కేక్ అంట, ఒక లోకల్ ఫుడ్ ట్రై చేస్తున్నా. ఆకులో పెట్టి ఉడకబెట్టిర్రు. ఇది ఫ్రూటా మరి ఏంటో తెలియదు, తినేద్దాం. ఇంకా మేఘాలయలోని ఒక విలేజ్లో చాలా అంటే చాలాసేపు ఆగాల్సి వచ్చింది. ఈ ఎన్ని రోజులు వీడియో ఎడిట్ చేయడం, ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుంచి నెట్వర్క్ దొరకడం అనేది ఒక ఎత్తు. ఓన్లీ కొన్ని వందల కిలోమీటర్లు కొట్టిన తర్వాత ఇక్కడ 5G నెట్వర్క్ దొరికింది. వీడియో అనేది పెట్టేసిన తర్వాత వర్షం అనేది స్టార్ట్ అయింది. సో ఆగాల్సి వచ్చింది. వర్షం ఇప్పుడే అయిపోయింది, చూస్తున్నారుగా మొత్తం అంతా వాటర్ ఉంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఒక 70 కిలోమీటర్స్ వచ్చిన. ఈరోజు ప్రత్యేకమైన ప్రాబ్లం ఏంటంటే మనకు సిగ్నల్ ప్రాబ్లమే. ఇంకా పోతున్నాం. ఇక్కడ హోటల్లో ఉన్నాం కదా, స్టార్ట్ అయిపోతున్నాం. చలో మళ్ళీ ఒక 50-60 కిలోమీటర్స్ కొట్టిన తర్వాత మళ్ళీ ఆగుదాం. మంచి లొకేషన్స్ వస్తే వీడియో తీస్తా. వర్షం కొడితే ఇంకా గోప్రో లోపల పెట్టేస్తా. చలో 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 చలో. ఎంత చిన్నగా ఉంది విలేజ్. ఓన్లీ ఈ విలేజ్లో మాత్రమే 5G సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు మొత్తం ఇంకా 3 వీడియోలు వరుస పెట్టి 3 వీడియోలు అప్లోడ్ చేసిన, కొన్ని ఫైల్స్ డిలీట్ చేసుకున్నా, స్టోరేజ్ ఫ్రీ చేసిన, అన్నీ చేసేసిన. దాదాపు ఒక 2.5 అవర్స్ పట్టింది. ఇంకా ఈ విలేజ్ నుంచి వెళ్తే మళ్ళీ ఎప్పుడు సిగ్నల్ వస్తుందో చూడాలి. ఇంకా అసలు రోజు కొత్త ఐడియాస్ వస్తున్నాయి. ఇంకా ప్రతి ఒక్క ప్రాబ్లం బట్టి మనకు సొల్యూషన్ వస్తుంది. ఎక్కడైతే సిగ్నల్ వస్తుందో అక్కడనే స్టే చేసుకొని వీడియో ఎడిట్ చేసి ఫటాఫట్ అప్లోడ్ చేసుకోవాలి అక్కడ. మనకు అట్లా అయితేనే సెట్ అవుతుంది. లేకపోతే వీడియో అనేది డైలీ పెట్టడం అనేది పాసిబుల్ కాదు. ప్రస్తుతం మనం మేఘాలయలో ఉన్నాం కదా. మేఘాలయంలోని మేఘాలయ చూసి భయపడి ఆగిపోయినా. వర్షం కొడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కవర్ కప్పేసిన బైక్ మీద. సో ఇక్కడ మనం చూసుకుంటూ ఉంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని చెప్పేసి. టూరా విలేజ్ కాకుండా మేము నెట్ సైడ్ వచ్చినాం. సో ఇక్కడ చిన్న షాప్ ఉంది. ఈ షాప్లో ఫుడ్ ట్రై చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే మనకి శనగల్ని ఇంకో సూప్లో వేసి ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ మస్తు ఉన్నాయి. ఆనియన్ ఇచ్చారు. ఈ టైపు ఆనియన్తో తినాలి. బాగుంది ఫుడ్ అయితే. డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ అని ట్రై చేస్తున్నా. పర్లేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం చూసుకొని తినాలి. మనం తినని పదార్థాలు చాలా ఉంటున్నాయి ఇక్కడ షాపులలో. వర్షం కొడుతుంది. ఇంకా గోప్రో, ఫోన్ ఇవన్నీ తీసి లోపల పెట్టిద్దాం. ఎక్కడన్నా మంచి ప్లేస్ చూసి ఆగి మొత్తం కవర్ కట్టేసుకొని రెయిన్ కోట్ వేసుకొని స్టార్ట్ అయిపోవాలి. వర్షం కొట్టినా కూడా మనకేం కాదు. ఇక అప్పుడు అంటే షలాగ్ మార్కెట్లో ఉన్న ఇక్కడ మేఘాలయలో అంగడి జరుగుతుంది. సంత అంటారు కదా. నైట్ చలి ఆగలేదు, అంటే స్టార్టింగే చలి ఆగలేదు. ఇంకా మొత్తం తిరుగుతూ ఇంక ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ఒక బ్లాంకెట్ కొనుక్కున్నా. 400 రూపీస్. నా దగ్గర మంచి బ్లాంకెట్ ఉండే, అది ఇంటికి పార్సల్ చేసిన, మళ్ళీ ఒక బ్లాంకెట్ కొనాల్సి వస్తుంది. బ్యాడ్ టైం. ఇంకా ముందు కూడా అవసరం ఉంటుంది మనకి, అందుకే తీసుకున్నా. చూద్దాం ఒకసారి మార్కెట్లో ఉందో. మొత్తం మార్కెట్లో వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి ఇక మన వారం సంత ఏముంటుందో మొత్తం అట్లా మొత్తం బట్టలు గిట్టలు మొత్తం అని ఉన్నాయి. వెజిటేబుల్స్ చూడండి. మీట్కి మీట్, దేనికి దానికి, వెజిటేబుల్స్కి వెజిటేబుల్స్, ఇట్లా దేనికి దానికి సపరేట్ ఉంది మార్కెట్. మేఘాలయ మొత్తం క్లౌడీ మొత్తం. ఎప్పుడు వర్షాలే పడతాయి ఏంది, అందుకే మేఘాలయ అని పేరు పెట్టవచ్చు. మేఘాలయలో ఉన్నది కాబట్టి. ఇక్కడ మొత్తం అంతా ఎలక్ట్రికల్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. మనకైనా పనికొచ్చేది ఉందా ఐటమ్ అని చూస్తున్నా. బట్ వెళ్ళిపోదాం తీసుకున్న కావాల్సినవన్నీ. ఇక్కడ చూసుకుంటే ఆకులు, వక్కలు, అరటి పండ్లు అన్నీ ఉన్నాయి. చలో మార్కెట్ నుంచి ఇంకా బయటకు వద్దాం. మనకు కావాల్సిన ఐటమ్ దొరికింది. మనం మేఘాలయ ఎంటర్ అయిన కాంచెల్లి ఇదే కొంచెం పెద్ద సిటీ. ఇంత మించిన సిటీ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. బండి అట్లా లాస్ట్కి పార్క్ చేసి వచ్చిన. ఇప్పుడు ఇంకా ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఇంకా వర్షం ముందు కోనిస్తలేదు నన్ను. మేఘాలయలోని ఒక టౌన్లో ఆగిన. ఇక్కడ ఈ హోటల్కి పోయినా. ఈ హోటల్కి పోయి ఫుడ్ కావాలని అంటే ముందే రేట్ అడిగిన. కౌంటర్లో కూర్చున్నవాడు 150 చెప్పిండు, ఇంకో 200 చెప్పిండు. నాకు ఎందుకు తేడా అనిపించింది. అంటే నాకు గెటప్ చూసి వీడు బయట అని చెప్పేసి వాళ్ళు 2 రేట్లు చెప్పారు అన్నట్టు. అందులో ఉన్నది చికెన్, ఫిష్. చికెన్ రేట్ ఎంత అంటే 150 అని కౌంటర్ మీద ఉన్నాడు.
ఇంకో ఆయన వచ్చి కాదు 200 అని ఇంకో ఆయన అన్నాడు. నేను అందుకే చాలా బయటికి వెళ్ళినా. అట్లా ఉంటుంది, బయట వాళ్ళని ఐడెంటిఫై అయితే ఖచ్చితంగా వీడు ఏదో ఒకటి తింటాడని చెప్పేసి ఉద్దేశంలో అట్లా చేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నాయి ఇంకా కింద, వర్షం తగ్గినాక మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇంకా మేబీ ఈరోజు ఇంకా వీడియోలు ఏం రాకపోవచ్చు, వర్షం వల్ల ఎక్విప్మెంట్లు అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకంటే నా ఉన్న ఎక్విప్మెంట్లు అన్నీ ముసలి అయిపోయినాయి, ఇంతంత ఏమన్నా అయితే మళ్ళీ ఖరాబ్ అవుతాయి. సో అందుకే భద్రంగా దాచుకుందాం. మళ్ళీ ఏమన్నా అప్డేట్ చేస్తా, లేకపోతే వీడియో క్లోజ్ చేస్తా ఈరోజుతో. ఇంకా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.